అసలు ఆ బైక్ ఎందుకు ఎక్కినావు క్లైమాక్స్లో, ఎందుకు కింద పడిపోయినావు, మళ్ళీ ఎందుకు లేచినావు కొండన్న. ఇంటర్వెల్లో హెలా హే లా హే లా హే బియ్యం తర్వాత ఇదే హై అనమాట ఈ సినిమాలో. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అవిల్ పండు. ఇది ఎన్నారకం రామ్ చరణ్ అందరికి చెప్పాం స్టోరీ, కానీ ఎల్లారకం రిజెక్టెడ్. నువ్వుదా ఈ సినిమాకి హీరో, ఇదిదా నీ స్క్రిప్ట్. సో అలా అని చెప్పేసి ఇద్దరు పట్టుకున్నారు గౌతమ్ తిన్నూరి గారు. యాక్చువల్లీ కింగ్డమ్ సినిమాలో ఎక్కువ జనాలు ఉండరు అనమాట. కింగ్డమ్ పేరు కింగ్డమ్ కానీ ఇది ఒక కింగ్లెస్ కింగ్డమ్ అనమాట. ఒక ఎంతమంది ఇద్దాం, 60 మంది ఇద్దాం జస్ట్ అట్లా. ఆ గుంట చుట్టూ 60 మంది ఉంటారు. సో దాని కింగ్డమ్ అనుకోండి కొంతసేపు. సరే మీరు అనుకోండి, నేను అనుకుంటా. కట్ చేస్తే సూరి కానిస్టేబుల్ అంత బాగానే ఉంటుంది. సో అన్నను వెతుక్కుంటూ పోవడానికి పోతాడు. పోయిన తర్వాత అన్నంటే గోడ మీద ఉండే బొమ్మ కాదురా, మా అన్నరా, నా ప్రాణం రా వాడు అని పోతాడు. పోయి అన్ననే సావదొబ్బుతాడు. అన్న ఈయన వల్లే అన్న చనిపోతాడు. సో టు బి ఫ్రాంక్, కొంతమంది ఫస్ట్ హాఫ్ నచ్చింది, కొంతమంది సెకండ్ హాఫ్ నచ్చలేదు. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ నాకు ఫస్ట్ హాఫే కాదు సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా అస్సలు నచ్చలేదు. నచ్చలేదు. నేను థియేటర్లో చూసిన, అమ్మమ్మమ్మ మామూలుగా లేకుండా సినిమా. అసలు ఆ జైల్ సీను, అసలు ఇంటర్వెల్ సీను పెద్ద ప్రాంక్ అన్నట్టు. ఎలా హే అంటే జైల్లో ఎవరిని చంపిర్రేమో, కొట్టిర్రేమో, మరి ఆ కింగ్డమ్ కాపాడిందేమో, ఏంది అసలు ఏంది అని అనిపిస్తుంది. కానీ అక్కడ ఏముండదు. ఇంకా ఇంటర్వెల్ సీన్కి అయితే అమ్మమ్మమ్మ దాని గురించి మాట్లాడడం తక్కువ. ఇంటర్వెల్ సీన్ గురించి చెప్తా చూడండి. అసలు స్పై ఎవరైనా ఏం చేస్తారు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి విలన్స్ దగ్గర ఒక నమ్మకం తెచ్చుకోర్రు. కానీ ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ విలన్స్ కి దొరికిపోయి పోలీసులకు కాల్ చేసి వాళ్ళ హెల్ప్ అడుగుతారు అనమాట. మరి నా స్పైయా లేకపోతే వాళ్ళకి డబల్ పని పెడుతున్నా నాకు అర్థం కాలేదు. వద్దు నవ్వొస్తుంది. అసలు క్లైమాక్స్ లో బైక్ ఎందుకు ఎక్కుతాడో, మళ్ళీ బైక్ కింద పడేస్తాడు ఎందుకో తెలియదు. అతని కింగ్ అన్నేమంటే అక్కడ పంచగట్టుకుని 4 వస్తూనే ఉంటారు. వెనక చూసి ఇంకా వస్తుంది నాకు థియేటర్లో. హై సీన్ కాదు, కామెడీ సీన్ అయిపోయింది అదైతే. అసలు ఆ జైల్ సీన్ ఎందుకు రాసుకుని నాకు అర్థం కాలే. యాక్చువల్లీ అన్న నేను చాలా ఇయర్స్ నుంచి నేను వెతుకుతున్నాను, ఎటుపోయినామన్నా అని చెప్తే, సరే అమ్మాయి ఎలా ఉందిరే, నాన్న ఎలా ఉందిరే, ఎట్లుందిరే, నువ్వు 13 ఏళ్ళు ఎట్లున్నారు, ఎలా కానిస్టేబుల్ అని ఏం అడగాడు. అమ్మాయి ఎలా ఉందని, చనిపోయింది అమ్మ కథం అయిపోయింది, ఇక పద మిషన్కి పోదాం మనం పద అని చెప్పి పోతారు. ఎలా వాడాలో చెప్తారు. యాక్చువల్లీ అసలు అక్కడ జరిగేది ఏంటంటే ఛత్రపతి మూవీలకు అసలు ఏముండదు. ఛత్రపతి మూవీ చూసినట్టు అనిపిస్తుంది. అక్కడ స్మగ్లింగ్ అసలు ఏం తెలియదు, ఏం తీసుకుపోతారో ఎవడు తెలియదు, ఏం చేస్తారో ఎవడు తెలియదు. ఇక మనం బతకాల సవాల్ ఇది ఈ రోజు నిర్ణయిస్తుంది అంటారు. అసలు ఏం తీసారో కూడా అసలు అర్థమే కాదు ఆ సీన్లో అయితే. అసలు సూర్య వచ్చి 60 మందిలో 30 మందిని ఈయన చంపేస్తాడు అన్నమాట పక్క నుండి. అది ఏందో అర్థం కాదు. మీ అందరు ఆశీస్సులు ఏ నా కొడుకు మన నా పేదెళ్ళే. అండ్ అసలు క్లైమాక్స్ అయితే అసలు కన్విన్సింగ్ ఉండదు, చాలా కామెడీ ఉంటుంది. హీరోయిన్ ఏమో ఎక్కడో ఉంటారు, ఇక్కడ హీరో వాళ్ళని చంపేస్తా ఉంటారు. అసలు పార్ట్ టూ తీయడానికి అమాయకంగా ఇరికిచ్చారు, కానీ పెద్దగా ఇందులో తీయనికి ఏముండదు. అసలు హైలైట్ ఏంటంటే క్లైమాక్స్ లో దివిలో మంటలు వస్తా ఉంటాయి. ఆ మంటలు చూసి ఆ దివి నుంచి వెళ్ళి స్విమ్మింగ్ చేసుకుంటూ పోతాడు అనమాట మన సూరి విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్. అది చేస్తే నవ్వలే చచ్చిపోయినా. రెట్రో చూసి ప్రూఫ్ కొట్టినట్టు ఉంటుంది. ఇంకా మీరు మిస్ అయిన డీటెయిలింగ్ ఏంటంటే 1991 ట్రిమ్మర్ ఉందన్నమాట. విజయ్ దేవరకొండ గారి ఫస్ట్ లుక్ ఉంటుంది కదా ట్రిమ్మర్. అసలు ఇదేందో ఎవరి డీటెయిల్ కామెంట్ ఎక్కడ చూసాను నేను. చీకట్ల దారుల్లో నిన్ను ఈ సాంగ్ పెట్టినా ఆ సాంగ్ కూడా కట్ చేసి పడేసారు. అసలు నేను థియేటర్లో చూసినప్పుడు ఎంట్రా బాబు అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగాలేదు, అసలు ఏం బాగాలేదు. అంటే స్పూఫ్ తీసినట్టు కేజీఎఫ్ ఛత్రపతిని మిక్స్ కొట్టినట్టు అనిపించింది. అసలు ఆయన కట్అవుట్కి అసలు ఏం సరిపోయిన కూడా సరిపోలే ఫైట్ సీన్స్, కానీ అసలు నాకేం ఎక్కలేదు. దారుణం కుక్క దారుణం. ఫస్ట్ టైం అయితే చూసిన, సెకండ్ టైం మళ్ళీ నేను చేసిన వేరే పర్సన్తో పోయేది ఉండే. ఇంటర్వెల్కే వాకౌట్ చేసి ఉండే. మీరేమని అనుకోండి, ఆ రేంజ్లో ఉండే. అసలు సెకండ్ టైం ఎందుకు పోయినా అంటే పోతాం మండే కదా, ఇక అట్లా పోవాల్సి వచ్చింది. ఈయన పోయేది ఒక మిషన్ మీద పోయి మరి ఆ మిషన్ని హెల్ప్ చేసిందంటే మిషన్కి హెల్ప్ చేయలేదు. అట్లున్న మరి కింగ్డమ్కి హెల్ప్ చేసిండు, అక్కడే హెల్ప్ చేయలేదు. 60 మందిలో 30 చంపించిండు, వాళ్ళని చంపించిండు. అసలు ఇంటర్వెల్ హేలా హే తర్వాత క్లైమాక్స్ అసలు హై ఇస్తుంది అనమాట. సర్కాసి చెప్తున్నా, అంత కామెడీ చేసారు. క్లైమాక్స్ కూడా అసలు బాగాలేకుండా. యాక్చువల్లీ మూవీలో హీరో ఎవరంటే విలన్ గారే హీరో, ఆయన బాగా చేసిండు యాక్టింగ్. అండ్ నెక్స్ట్ శివ క్యారెక్టర్, సత్యదేవ్ గారి క్యారెక్టర్ హీరోలో అనిపించింది. కింగ్డమ్ కి మైనస్ ఎవరంటే విజయ్ దేవరకొండ గారు ఆ కింగ్డమ్ లోకి ఎంటర్ అవుతా ఉంటారు కదా, అంత ఫోర్స్ఫుల్ గా అనిపిస్తుంది. ఎక్కడ కన్విన్సింగ్ గా ఎక్కడ ఉండదు. రాజమౌళి గారు చెప్పారు, ఒక చనిపోతే ఇంకొకరు పుట్టాలి, అదే సినిమా. హీరో విలన్ ఎట్లా కొట్టాలంటే బాగా ఆగి దెబ్బలు తిని కొడుతూనే అప్పుడు ఆ దెబ్బలకి హైప్ ఉంటుంది, హోప్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏముండదు. కొండన్న గారు అసలు ఎందుకు వస్తారో తెలియదు, ఏ సీన్లో ఎందుకు ఎంటర్ అవుతారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు, ఎటు పోతాడో తెలియదు, అసలు స్మగ్లింగ్ ఏం చేస్తారో తెలియదు, అసలు స్టోరీ ఏంటో తెలియదు, అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు ఎందుకని ఎవరేం చెప్తలేరు అనిపిస్తుంది. ఆ గుండ్రంలో ఏం జరుగుతుంది, అంతా 1991 ఏం జరిగింది, ఈయన అక్కడ ఎందుకున్నాడు, ముస్లామీ అంటే టాటా ఎందుకు వేసింది, ఆ టాటా ఉన్నాడు, ఈయన ఎందుకు తప్పించుకున్నాడు, మళ్ళీ దొరికింది తప్పిపోయి. సో మీరు రెట్రో సినిమా చూడకపోతే చూడండి, చూడకపోతే అది చూడండి. ఇవి రెండు చూసాక అసలు ఏ సినిమా చూడలేరు. అసలు
విలన్ స్లీవ్స్ హోల్డ్ చేస్తూ ఉంటారు. అది అబ్సల్యూట్ సినిమా అంటే అట్లుండాలా. విలన్ యొక్క స్క్రీన్ ప్లేన్స్ ఉంటుంది వేరే అంటే వేరే అన్నమాట. ఇది వన్ ఆఫ్ ది వర్స్ట్ మూవీ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఎక్స్ప్రెషన్ అయితే పిక్స్ ఉండే అసలు ట్రైలర్ చూసినప్పుడు. ఆ సాంగ్ కానీ అసలు ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు. ఫస్ట్ ఆ ప్రాస్పరసీ ఇవన్నీ తీసేసి బ్రదర్ స్టోరీయే తీసుంటే అట్లీస్ట్ వీడికే రేంజ్ హిట్ అయిన పడి ఉండేది అనిపించింది నాకైతే. సో ఇంటర్వెల్లో ఆ జైల్లో కొట్టి ఎందుకు అరిచిందో ఆయనకే తెలియదు. ఆ సీన్ ఎందుకు పెట్టారు. ఇంకోటి ఉన్న ఇంటర్వెల్ సీన్ లో ఒకటి పట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వస్తాడు. అంటే గన్లకు ఆపడి పోతాడు. ఏం వాళ్ళని కొడతారేమో పోలీసులు అనుకుంటే ఆడికి పోయి స్పీడ్గా అన్ని అడ్డు పెట్టుకొని కాల్ చేసి పోలీసులనే హెల్ప్ ఆడుతాడు అనమాట. మనోడు స్పై కానీ పోలీసులనే హెల్ప్ ఆడుతాడు. ఎందుకురా అంటే అదంతే జస్ట్ క్యాజువల్ లైట్ అట్లా. అది ఎందుకంటే అదంతే. పార్ట్ 2 అంట. మరి నాగవంశీ గారు స్క్రిప్ట్ చదువుతుండ్రా మరి ఇంటర్వ్యూస్ ఇస్తున్నా అర్థం కాలే. ఓకే, ఇది కింగ్డమ్ యొక్క నట్షెల్ అనమాట. క్లైమాక్స్ అసలు ఈ మూవీలో చెప్పుకోదాకా ఏం పాజిటివ్ లేదు. అండ్ మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. దీనికి పార్ట్ 2 అవసరం లేదనిపించింది నాకైతే. ఇక ఎందుకు లేదండి మాట్లాడుకుని టైం వేస్ట్. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.